హాయ్ అందరికి ఈ రోజు మనం బ్రెడ్ రోల్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటది. ఈ బ్రెడ్ స్లైస్ తీసుకున్నానండి. ఈ స్లైస్ ది ఇప్పుడు ఈ బ్రౌన్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇదిగోండి బ్రౌన్ పార్ట్ ఇలా నైఫ్ తో కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ప్రెస్ చేయాలి, చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇక్కడ బాయిల్డ్ ఆలు తీసుకున్నాను. 4 చిన్న ఆలు 4 బాయిల్ చేశాను. అలాగే మటర్ కూడా బాయిల్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు మ్యాష్ చేసుకోవాలి. ఇక్కడ కారం ధనియాల పొడి కూడా వేసానండి. వీడియో మిస్ అయింది, కొంచెం వేస్తున్నాను. 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసాను, అది కూడా వేసుకోవాలి దీంట్లో. అలాగే ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసాను. ఇక్కడ 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేస్తున్నాను. సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్, మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. లెమన్ జ్యూస్, 1/2 చెక్క లెమన్ జ్యూస్ తీసాను, అది వేస్తున్నాను. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఆలు మీరు కావాలంటే గ్రేట్ కూడా చేసుకోవచ్చు అండి. గ్రేట్ చేసుకోవచ్చు, లేకుంటే స్మాష్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. పొటాటో ఇలా రోల్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు బ్రెడ్ తీసుకున్నాను. బ్రెడ్ ఇలా 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ని అన్ని ఇలా రోల్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను, డీప్ ఫ్రై చేసుకుందాం. కడాయి తీసుకున్నాను, కడాయిలో ఆయిల్ వేసాను. ఇప్పుడు ఒక్కొక్కటి ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఆయిల్ బాగా వేడవ్వాలండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా లోపల నుంచి వెజ్, బయట నుంచి చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా చేసుకోవచ్చండి. ఇవి ఇదండి చాలా సాఫ్ట్గా ఉంటాయి, లోపల నుంచి బయట నుంచి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఈవినింగ్ టైంలో ఇలా బ్రెడ్ రోల్ చేసుకోవచ్చండి. ఈవినింగ్ టైం స్నాక్స్కి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.